ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి ఈ పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 38వ వాక్యాన్ని మనం చదువుదాం. లూకా సువార్త 18వ అధ్యాయము 38వ వాక్యాన్ని మనం చదువుకుందాం. దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేయగా. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి. యెరికో పట్టణములో మరి ఒక గుడ్డివాడు ఉన్నాడంట. అతడు త్రోవ ప్రక్కన కూర్చొని భిక్షం అడుగుతూ ఉండగా యేసు ఆ మార్గమున పోచు ఉన్నప్పుడు మరి ఆ జన సమూహమును ఆ యొక్క అనేక మంది ఆ దారిన ఆయన వెనకాల వెళ్ళటం మరి ఇతను గ్రహించి ఆ చప్పుడును గ్రహించి అడిగాడట. మరి ఎవరు వెళ్తున్నారు అనంటే, ఇదిగో నిన్ను ఆ దావీదు కుమారుడైనటువంటి నజరేయుడైన యేసు నిన్ను దాటిపోతూ ఉన్నాడు, ఆయన ఇదిగో ఈ మార్గం గుండా వెళుతూ ఉన్నాడు అని అనేకులు చెప్పగా అతను నా దేవుని బిడ్డలారా అక్కడే ఆ క్షణంలోనే ఆ మార్గంలోనే మరి కేక వేసి ప్రభువుని పిలిచాడండి. కేకలు వేస్తూ ఉన్నాడు. ఏమని కేకలు వేశారో తెలుసా? దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేశారు. నా దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు మరి ఒక్కసారి యేసుక్రీస్తు ఆ మార్గమున వెళుతూ ఉన్నాడు అని తెలిసినప్పుడు ఆయన గురించి మరి ఒక స్వార్థ ప్రకటింపబడుతూ ఉండగా నా దేవుని బిడ్డలారా అనేకుల యొక్క అద్భుతాలలో అనేక యొక్క జీవితాలలో జరిగిన అద్భుతాలు మరి వారు ప్రకటిస్తూ ఉన్నప్పుడు విన్నటువంటి ఒక గుడ్డివాడు యేసయ్య కరుణిస్తాడు, యేసయ్య కనికరిస్తాడు, అతనిలో ఉన్న లోపము, అతనిలో ఉన్న బలహీనత, అతనిలో ఉన్నటువంటి ఆ అంగవైకల్యము మరి ప్రభు తీసివేస్తాడు అని నమ్మినటువంటి అతను మరి కేకలు వేసి ప్రభువుని పిలిచాడండి. ఆ కేక వినగానే ఆయన ఆగిపోయాడట. తిరిగి ఈ గుడ్డివాడి దగ్గరికి వచ్చి మరి అతనికి చూపు వచ్చినట్లుగా ప్రభు అతన్ని ముట్టి స్వస్థతను దయచేశాడట. నా దేవుని బిడ్డలారా, ఈ రోజున మరి అనేక సంవత్సరాలుగా మనం ఉంటున్నాం కదా, అనేక దినాలుగా మనం ఉంటున్నాం కదా, మరి మనం ఎందుకు కేక వేయలేకపోతున్నా? మనం ఎందుకు కేక వేసి ఇదిగో మనము ప్రభువుని పిలవలేకపోతున్నా? నన్ను కరుణించు నాయనా, నన్ను కరుణించు నాయనా, అయ్యా నన్ను కనికరించండి అయ్యా అని ఎందుకు మనం ప్రార్థన చేయలేకపోతున్నా? ఎందుకు నా దేవుని బిడ్డలారా అంత భారమైనటువంటి ఆత్మ మనకు ఉండట్లేదు? ఎందుకు మనలో మరి ఈ వేదన మనకెందుకు కనబడటం లేదు? నా దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా? బాధలు, సమస్యలు, శోధనలు ఉన్నా మరి ఏదో ఒక మార్గం కొరకు ఎతుకులాడుతున్నాం, కానీ వాటన్నిటికీ ప్రభువే మార్గం అని ఎందుకు గ్రహించలేకపోతున్నా? ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా నీవు నేను కూడా దావీదు కుమారుడైనటువంటి మన యేసుక్రీస్తుని కేకలు వేసి పిలిస్తే ఆయన మన యొద్దకు నడిపించబడి నా దేవుని బిడ్డలారా మన ఎదుట ప్రత్యక్షమైన మన దేవుడు మనల్ని కనికరిస్తాడండి. కనుక ఈరోజు నా దేవుని బిడ్డలారా ఒక గుడ్డివాడే మరి అంతగా ప్రభువు మీద ఆశతో పిలిచినప్పుడు మరి మనం ఎంతగా ఉండాలి? కనుక ప్రార్థనాత్మ కలిగిన వారమై భారము కలిగిన వారిమిగా మనము ముందుకు నడిపించబడినప్పుడు ప్రభు తప్పకుండా మనల్ని కనికరించే దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు యేసయ్యా. అయ్యా ఇదిగో ఈ యొక్క ఉదయకాలమున ప్రభా, అయ్యా మీరే నా తండ్రినైనా అయ్యా ఇదిగో ఈ యొక్క వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నా. అవును నా ప్రభువా, అయా దావీదు కుమారుడా నన్ను కనికరించని గుడ్డివాడు అయా మిమ్మల్ని పిలవగా ఇదిగో నా తండ్రి నన్ను కనికరించిన దేవుడు, స్వస్థత దయచేసిన దేవుడు నా ప్రభా. ఈ దినమున కూడా నా తండ్రి అయ్యా మేము పిలుస్తున్నాము నాయన. అయా మనసార హృదయపూర్వకంగా అయ్యా నా తండ్రి పిలుస్తున్నా. కనికరించు ప్రభా, కుటుంబాలను కనికరించండి, జీవితాలను కనికరించండి, బ్రతుకులను కనికరించండి. అవును ప్రభా, ఎన్నో సమస్యల మధ్యలో, శోధనల మధ్యలో అయ్యా అల్లాడిపోతున్నా నీ ప్రజలు నా తండ్రి అయ్యా మీరు కనికరించి లావనెత్తమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ వాక్యం వింటున్న ప్రతి వారిని ఆశీర్వదించండి, వారిని వారి కుటుంబాలను మీరు దీవించండి అయ్యా. మీరేనైనా సమృద్ధితో నా తండ్రి మీరు నింపి అయ్యా మీరు నడిపించి సహాయం చేసే కృప చూపమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.